హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఇసుక పాలసీ. అంటే రీసెంట్ గా తీసిన కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెయిన్ గా చేసిన పనుల్లో ఏదైనా ఉంది అని అంటే ఉచిత ఇసుకని పంపిణీ చేయడం. అయితే ఈ ఉచిత ఇసుక మీద చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. కొంచెం ఆ ఇసుక అయితే ఉచితంగానే ఇస్తున్నారు, కానీ దూరభార ఛార్జీలు అంటే లారీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా తినేస్తున్నారు అనేటట్టు కొంచెం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పావులా జరిగితే రూపాయి అనేటట్టు రూపాయలు జరిగింది అనేటట్టు ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే దాని గురించి కూటమి ప్రభుత్వం అయితే ప్రత్యేకించి ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అంటే మెయిన్ గా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఎలా ఉండేది అంటే ఇసుక ఫ్రీ అని చెప్పి దాదాపుగా ఒక లోడ్, ఒక టెంటర్ లారీ లోడ్ ఇసుక మన ఇంటికి చేరుకోవాలంటే దాదాపుగా 20-30 వేల రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరిగింది. అందులో కేవలం 5 నుంచి 8 వేల రూపాయలు మాత్రమే లారీకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ మిగతాదంతా కూడా ఇసుక దందా కింద జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో నాయకులు వీళ్ళందరూ కూడా తినేయడం అయితే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇసుక ఫ్రీగా ఇచ్చామని చెప్పి మొన్న కూటమి ప్రభుత్వం ఇసుక ఇచ్చిన తర్వాత మేము కూడా ఇసుక ఫ్రీగా ఇచ్చాం, మీకులాగా ఛార్జీలు వసూలు చేయలేదు అనేటట్టు అయితే కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరిగింది. కానీ 2019 నుంచి 2024 వరకు ఏవైతే మెయిన్ గా ఈ 5 ఏళ్లలో ఇల్లు కట్టారో అప్పుడు ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇసుక ఏంటి ఎంత దారుణంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇచ్చిన తర్వాత వీళ్ళ మీద వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కొంచెం ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ వాస్తవాల్లోకి వెళ్తే గత 5 ఏళ్లలో పోల్చుకుంటే ఇంత దారుణంగా ఇసుక పాలసీ అని ఉంది అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాన్ని తగ్గించడానికైతే ఓన్లీ డంపింగ్ ఛార్జెస్ కింద 1350 రూపాయలు ఎంత అనేటట్టు సుమారుగా అనేటట్టు అయితే చెప్తున్నారు. అది కాకుండా మెయిన్ గా చూసుకుంటే ఈ లారీ ఛార్జీ అనేది ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క లారీ కూడా ఒక్కొక్క రకంగా తీసుకున్నారని చెప్పి గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని మీద ఒక పాలసీ వేయడం అయితే జరిగింది. అయితే అక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ పాలసీ ఏదైతే ఉందో ఇది ఎంత దూరానికి ఎంత ఛార్జీ అనేటట్టు అయితే ఫోకస్ చేస్తూ ఒక మెయిన్ గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద ఒక చర్య తీసుకొని ఖచ్చితంగా దీని మీద ఒక పాలసీ అనేది బయటకు విడుదల చేసేటట్టు అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇసుకలో మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఇసుక తక్కువ రేటుకి ఫ్రీగా వెళ్ళేటట్టు అయితే ప్లాన్ చేసినట్టు అయితే కూటమి ప్రభుత్వం అయితే తెలుస్తుంది.